చాలా విచిత్రంగా ఉంటుంది రజనీకాంత్ గారు రాజకీయాలు ఎప్పుడు డైమెన్షన్. టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. కడియం శ్రీహరి తాను చచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ని బతికించిందండి అక్కడ వరంగల్లో. మాకు లాభం జరిగింది, బ్రహ్మాండమైన లాభం జరిగింది. మీరు చూస్తారు రేపు వరంగల్ రిజల్ట్ బ్రహ్మాండమైన మేయర్. ఎందుకు కడియం శ్రీహరి వదిలేసి వెళ్ళిపోయారు? టికెట్ ఇచ్చిన ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చినా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఓడిపోయి ఇంటికాడు ఉంటే నేను పిలిచి ఆయన పార్లమెంట్ మెంబర్ గెలిపించి మళ్ళీ ఇక్కడ అవసరం ఏర్పడ్డది, ఆయన కొంచెం సీనియర్ పనిచేస్తాడని చెప్పి అది రాజీనామా చేపించి మళ్ళీ బై ఎలక్షన్ గెలిచి ఎమ్మెల్సీ చేసి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేసినామండి. ఒక రాజకీయ పార్టీ అంతకన్నా ఎక్కువ ఏం పదవి ఇస్తుందండి? అయినా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన కర్మ బాగాలేకి వెళ్ళిపోయాడు. రాజకీయంగా అతను భూస్థాపితం చేసుకున్నాడు. ఎందుకు అంత సీట్ టుమారో అంత భూస్థాపితం చేసుకునే నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటాడు అతను? ఈ క్వశ్చన్ మీ టీవీ9 వరంగల్ విలేకరుతో కడియం శ్రీహరిని అడిగిపోయండి. అడిగించాం. కడియం శ్రీహరి ఎక్కడికి వచ్చారు, ఒక ఫైటర్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్. ఆయన అడిగితే ఇదే ప్రశ్న అడిగితే నేను స్వేచ్ఛ కోసం